హలో ఆల్ సినిమా బండితో ప్రయాణాన్ని మొదలుపెట్టి డిఫరెంట్ క్యారెక్టర్స్తో డిఫరెంట్ స్టోర్స్లో యాక్ట్ చేస్తూ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తున్నారు శివరపల్లి వెబ్ సిరీస్. ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్లో ఉంది. ఈ వెబ్ సిరీస్కి మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. మనతో పాటు ఉన్నారు రాగ్ మయూర్ గారు. ఇంకెందుకు ఆలస్యం, రాగ్ మయూర్ గారితో మాట్లాడదాం, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటో తెలుసుకుందాం. అండ్ హలో అండి. హాయ్ అండి. ఎలా నడుస్తుంది మీ సినిమా బండి, మీ ప్రయాణం? సినిమా బండి స్టార్ట్ అయ్యి 3 years అయింది. ఇప్పుడు మెల్లిమెల్లిగా వేగం పెరుగుతూ వస్తుంది. సో కొంచెం పట్టాలైతే ఎక్కేసింది. ప్రస్తుతానికైతే శివరపల్లి శివతాండం ఆడుతుంది అమెజాన్ ప్రైమ్. అందరు కూడా ఎక్కడ చూస్తున్నా అదే నడుస్తుంది ప్రస్తుతానికి. అవునండి. ఎట్లా ఈ వెబ్ సిరీస్ ఎంత మంచి సక్సెస్ అయింది, ఎట్లా అనిపిస్తుంది? సో అంటే ఇప్పుడు ఈ శివరపల్లి అనేది టీవీఎఫ్ అనే కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్ అండి. సో వాళ్ళు దే ఆర్ ద బెస్ట్ రైటింగ్ కమ్యూనిటీ ఇన్ ఇండియా. యాక్చువల్లీ వాళ్ళ వేరే సిరీస్లు కూడా ఉన్నాయి, అవి కూడా చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. అంటే వెరీ రిలేటబుల్ అండ్ చాలా సటిల్ హ్యూమర్తో ఉంటాయి అనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దేర్ ప్రోడక్ట్స్ వేర్ చాలా రిలేటబుల్ హ్యూమర్ ఉంటుంది. అంటే మనం ఒకవేళ ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఆ ఊళ్ళని ఎవరైతే మిస్ అవుతున్నారో ఆ ఊళ్ళని ఈ శివరపల్లి అనే ఊరిలో జనాల్ని చూసి అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసి నవ్వుకుంటున్నారు. అండ్ దే ఆర్ హ్యావింగ్ ఎ ప్లెజెంట్ స్మైల్ త్రూ అవుట్ ద సిరీస్. అండ్ బేసికలీ ఇట్స్ ఆల్ అబౌట్ ఒక చిన్న విలేజ్లో వీడు ఒక సిటీ నుంచి వచ్చిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అండి. ఒక గవర్నమెంట్ జాబ్కి అప్లై చేస్తే వీడికి పంచాయత్ సెక్రటరీగా పోస్ట్ వచ్చి వీడు ఇక్కడ జాయిన్ అవుతాడు. సో బట్ సిటీలో అప్బ్రింగింగ్, ఆ కండిషనింగ్ అండ్ ఇక్కడ ఊళ్ళో పరిస్థితులు, జనాలు, వీటి రెండింటి మధ్యన కాన్ఫ్లిక్ట్ నుంచి వచ్చే హ్యూమర్ నుంచి రాసుకున్న సిరీస్ అనమాట ఇది. సో జనాలు బాగా రిలేట్ అయిపోతున్నారు అండ్ దే ఆర్ ఎంజాయింగ్ ద హ్యూమర్ బికాజ్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ లైక్ నీట్, నో వల్గారిటీ, నో కస్ వర్డ్స్, నో ఏమంటారు ఎనీ కైండ్ ఆఫ్ ఏమంటారు objectionable content or any hesitate చేసే no kind of any hesitation kind of content అనమాట. సో 6 to 60 ఫ్యామిలీతో కలిపి బింగ్ వాచ్ చేస్తున్న సిరీస్ అనమాట. ఐ థింక్ దిస్ ద ఫస్ట్ టైమ్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ తెలుగు వేర్ వెబ్ సిరీస్ ఇస్ బీయింగ్ వాచ్డ్ యాజ్ ఎ ఫ్యామిలీ అండ్ బింగ్ వాచ్డ్. అంటే శివరపల్లిలో ఒక డైలాగ్ ఉంటుంది, ఇంజనీరింగ్లో మంచి స్కోర్ తెచ్చుకుంటే బాగుంటుంది అని చెప్పంటే మీరు చాలా డల్ స్టూడెంట్ దాంట్లో. అండ్ రియల్ లైఫ్లో నేను విన్నది ఏంటంటే మీరు మంచి స్టూడెంట్ అని. అంటే మీ రియల్ లైఫ్కి దీనికి కనెక్షన్ ఎట్లా అనిపించింది ఆ టైంలో, యాక్ట్ చేసే టైంలో? సో రియల్ లైఫ్కి శ్యామ్ ప్రసాద్కి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి, కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. సిమిలారిటీస్కి వస్తే ఓకే, ఫస్ట్ డిఫరెన్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే నేను అంత యావరేజ్ స్టూడెంట్ అయితే కాదు. అంటే ఏదో చిన్నప్పటి నుంచి కొంచెం అంటే ఎడ్యుకేషన్ విల్ ఓన్లీ గివ్ యూ లైఫ్ అండ్ సర్వైవల్ అని చిన్నప్పటి నుంచి లైక్ ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళం. సో స్టడీస్ విల్ ఓన్లీ గివ్ ఎవ్రీథింగ్ అనే మైండ్ సెట్లో చదువుకున్నాను. ఏదో కొంచెం మంచి ర్యాంక్స్ అవన్నీ వచ్చాయి చిన్నప్పటి నుంచి. టాపర్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ ఇంజనీరింగ్లో కూడా మంచి ర్యాంక్ అండ్ ఎవ్రీథింగ్. సో అలా నేను మాస్టర్స్ కూడా యూఎస్కి వెళ్ళి వచ్చాను. సో అలా ఎడ్యుకేషన్ వైజ్ ఐ వాజ్ కొంచెం పర్లేదు, నాట్ బ్యాడ్, కొంచెం గుడ్ దీంట్లోనే ఉన్నా. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే అక్కడి నుంచి డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే నేను మాస్టర్స్ అయ్యాక ఐ వాంటెడ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా. ఐ కేమ్ బ్యాక్ డిస్పైట్ గోయింగ్ టు ఎ గుడ్ యూనివర్సిటీ అండ్ ఆల్. నాకెందుకో ఇక్కడ ఉండడం ఇష్టం. ఇండియా సమ్హౌ ఇక్కడే ఐ ఫీల్ వెరీ హోమ్ అనమాట. సో అలా వచ్చాను. కాకపోతే వీడేంటంటే శ్యామ్ ఏంటంటే హీ లైక్స్ టు ఇదంతా కాదు, నాకు యూఎస్లో వెళ్ళాలి. వాడికి పియర్ ప్రెషర్ ఎక్కువ అనమాట. అంటే లైక్ ఫ్రెండ్స్ అందరూ యూఎస్కి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయారు. సో వీడికి కూడా అక్కడ వాళ్ళతో పాటు సెటిల్ అయిపోవాలన్నమాట. సో కాకపోతే వీడికి ఆ ఛాన్స్ దొరకలేదు. సో బికాస్ హీ డిడ్ంట్ గెట్ గుడ్ మార్క్స్. సో డిఫరెన్స్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే మాస్టర్స్ నుంచి వచ్చేసాను నేను, యూఎస్ నుంచి 2 years మాస్టర్స్ చేసి వచ్చేసాను. కాకపోతే వీడికి శ్యామ్కి ఏంటి అంటే వాడికి అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలంటే, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ యూఎస్కి వెళ్ళారు కాబట్టి నేను కూడా యూఎస్కి వెళ్ళాలి. అలాంటిది పోయి తంతే వాడు వెళ్ళి శివరపల్లిలో పట్టాడు అనమాట. సో అక్కడే పక్కనే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో వీకెండ్ పార్టీలు చేసుకుంటూ డాలర్లో సంపాదిస్తూ, వీడేమో మినిమం వేజెస్ అంటే మినిమం ఒక సమ్ 20,000 25,000తో ఒక అందులోనే వాడికి అకామిడేషను అన్నీ ఇచ్చేసి
ఇంకా నీళ్లు కావాలంటే బోర్ కొట్టుకొని, సో ఆ స్టేజ్లో వీడు బతుకుతున్నాడు, వీళ్ళ ఫ్రెండ్స్ ఏమో యూఎస్లో బతుకుతున్నారు. సో వాడి ఎయిమ్ ఇస్ టు గో టు యూఎస్ అనమాట. కాకపోతే ఇక్కడ సర్లే ఆ టైం బీయింగ్కి ఈ పంచాయత్ సెక్రటరీగా వర్క్ చేసుకుందాం అనుకుంటున్నాడు, కానీ ఆ పని కూడా వీళ్ళు చక్కగా చేసుకునేరు అనమాట. ప్రతిరోజు ఏదో ఒక లొల్లి ఉంటుంది అనమాట. ఆ లొల్లి తీసుకొచ్చి వీడిని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అది అంటే శివరపల్లి మూవీ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఈ కాన్సెప్ట్ అంతా చూసి ఏమనిపించింది? అంటే ఇది ఎలా నేను చేయగలుగుతానా, అంటే కంప్లీట్ విలేజ్కి వెళ్ళిపోయి ఇదంతా మీకు ఎట్లా అనిపించింది? అంటే ఒక ఛాలెంజింగ్ అనిపించిందా ఈ క్యారెక్టర్? యా, అంటే ఛాలెంజింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నేను ఎలా చేస్తానని. ఎందుకంటే విలేజ్కి వెళ్ళి చేయడం అనేది సినిమా బండిలో కూడా చేశాను, దెన్ గాంధీ తాత చెట్టులో కూడా చేశాను. సో అంటే నేను యాక్చువల్లీ శ్యామ్లాగా ఎలా సిమిలర్ అంటే నేను పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్ అనమాట. సో ఎప్పుడు ఒక ఊరికి వెళ్ళింది లేదు, ఎందుకంటే రిలేటివ్స్ అందరు కూడా ఇక్కడే సెటిల్ అయిపోయి మ్యారేజెస్ అయినా ఏదైనా అన్నీ ఇక్కడే. సో ఎప్పుడు ఊరికి వెళ్ళింది లేదు. సినిమా బండి షూటింగ్కి వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ టైం ఊరిలో అడుగు పెట్టడం. సో అలాంటిది సో శ్యామ్ కూడా అంతే అనమాట, వాడు ఎప్పుడు అంతా సిటీలోనే అప్బ్రింగింగ్ అనమాట. సో అలాంటిది వాడు సిటీ విలేజ్కి వస్తే ఎలా ఉంటుంది అని. సో దట్ వే మైండ్ సెట్ వాజ్ అంత నాట్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. బట్ ఛాలెంజ్ వాజ్ వాడు చాలా ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ అనమాట. ఆ ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ అనేది అంటే చాలా తక్కువ ఎక్స్ప్రెస్ చేయగలుగుతాడు, ఎస్పెషల్లీ బయట ముందు ఏదైనా అడగాలంటే మొహమాటం, ఏదైనా తీసుకోవాలన్నా మొహమాటం, ఏదైనా ప్రాబ్లం ఎక్స్ప్రెస్ చేయాలన్నా మొహమాటం, ఏదైనా తిరిగి మాట్లాడాలన్నా మొహమాటం. సో ఈ మొహమాటం వల్ల ఎక్స్ప్రెషన్స్ చాలా మినిమల్ ఉంటాయి అన్నమాట. సో ఆ మినిమల్ ఎక్స్ప్రెషన్స్తో ఒక 4.5 hours ఆడియన్స్ని ఎంగేజ్ చేయాలి. సో దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. అండ్ థ్యాంక్ఫుల్లీ ఆడియన్స్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రియలీ వండర్ఫుల్. సో వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అంటే శివరపల్లి మూవీ చాలా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు ఈ వెబ్ సిరీస్. అంటే ఒక సినిమా చేస్తున్నప్పుడు మనకి ఒక పాజిటివిటీ ఉంటుంది, ఇది సక్సెస్ అవుతుంది చేస్తున్నప్పుడు కొంతమందిలో వచ్చేసి. అంటే మీకు ముందుగానే ఎక్స్పెక్ట్ చేశారా మీరు ఈ సక్సెస్? లేదు, అంటే నేను చాలా భయంతో చేసాను అనమాట. ఎందుకంటే ఇది చాలా ప్రెస్టీజియస్ థింగ్ టు డూ, శివరపల్లి అనేది, బికాజ్ ఇట్స్ అన్ అమెజాన్ ఒరిజినల్ అండ్ ఇట్స్ అ రీమేక్ ఆఫ్ ఐకానిక్ సిరీస్ పంచాయత్. సో ఒక క్లాసిక్ని టచ్ చేస్తున్నామంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ చాలా సిన్సియర్గా ఉండాలి. వీ హ్యావ్ టు స్టే ఆనెస్ట్ టు ద స్క్రిప్ట్. అది ఇది ఏంటంటే బేసికలీ చాలా మన తెలంగాణ నేటివిటీకి చాలా క్లోజెస్ట్గా అడాప్ట్ చేశారనమాట. ఎక్కడ డివేట్ అవ్వకుండా, అంటే ఒక నేమ్ సేక్ రీమేక్ చేయకుండా చాలా ఆనెస్ట్గా ఉన్నారు. సో ఆనెస్టీని రీటైన్ చేయడానికి యాజ్ అన్ యాక్టర్ వాట్ ఆల్ బెస్ట్ ఐ కుడ్ డూ, ఐ ట్రై టు డూ అనమాట. అండ్ మోరోవర్ ఇది సిరీస్ మొత్తం ఒక 33 daysలో సింగిల్ స్కెడ్యూల్లో ఫినిష్ చేశాను. సో ఇమాజిన్ 4.5 hours in 33 days, అంటే లైక్ ఒక 2 movies వి ఫినిష్డ్ ఇన్ 33 days. సో దట్స్ సో అలాంటి అది కూడా ఎండల్లో. సో ఒక ఛాలెంజ్ పైన ఇంకో ఛాలెంజ్. బట్ ఆ కష్టాలకన్నీ ఇవాళ అమెజాన్ number 2లో number 3లో ఉంది. ఈవెన్ ఆఫ్టర్ 2 weeks శివరపల్లి ఈస్ ట్రెండింగ్ ఎట్ number 2, number 3 ఓవరాల్ ఇన్ ఇండియా. ఒక పక్కన బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి, హాలీవుడ్ సినిమాలు ఉన్నాయి ఆ టాప్ 10లో. వాటి మధ్యలో మేము అట్లా number 2, number 3లో చాలా స్ట్రాంగ్గా ఉన్నాము, వితౌట్ ఎనీ స్టార్స్ ఆర్ ఎనీవన్. సో జస్ట్ నా ఫేస్ ఉంటుంది, మురళీధర్ గారి ఫేస్ ఉంటుంది, రూపా గారి ఫేస్ ఉంటుంది పోస్టర్ పైన. సో ఆ ఫేసెస్తో వీఆర్ ఏబుల్ టు ఎంగేజ్ ఆడియన్స్ ఎట్ number 2, number 3 ఇన్ ఇండియా అనేది ఒక అచీవ్మెంట్ లానే ఫీల్ అవుతున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే మురళీధర్ గారి ఫేస్ మీది మాత్రమే ఉంటుంది. ఎగ్జాక్ట్ గా నేను కూడా ఇదే చూసాను, ఎక్కడ పోస్టర్ లో చూసినా ఇదే కనిపిస్తుంది. అంటే కంప్లీట్ గా వెబ్ సిరీస్ చూస్తే అర్థమవుతుంది. అంటే సర్పంచ్ క్యారెక్టర్ గురించి అంటే మనం బేసిక్ గా చూస్తుంటాం విలేజ్ లలో, వైఫ్ ని మాత్రం సర్పంచ్ గా నిలబెడతారు, బ్యాక్గ్రౌండ్ అంతా ఉంటారు. అంటే దేన్ని బేస్ చేసుకొని మీరు ఇది దీనికి వెళ్ళారు? సో ఇట్స్ వెరీ సాడ్లీ ఇట్స్ అ కామన్ థింగ్ దట్ అంటే ఫీమేల్ రిజర్వేషన్తో తీసుకొని బట్ అంటే రుబాబు అంతా వాళ్ళదే ఉంటుంది. బట్ అదే చూపిస్తాం అనమాట ఇందులో అనమాట. సో ఈ శివరపల్లిలో వీ టాక్ ఎ లాట్ అబౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్. అంటే డైరెక్ట్గా ఆన్ ద ఫేస్ మెసేజ్ కాకుండా చాలా సటిల్గా మెసేజ్ చూపిస్తూ ఉంటాము. అంటే అంటే వై అండ్ హౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఎంపవర్ ఉమెన్, వాళ్ళని లోపల నుంచి బయటకు ఎలా తేవాలి. అండ్ ఇవాళ రోజుల్లో చదువుకోకుండా పిల్లనివ్వరు అనేది చాలా బ్యూటిఫుల్గా ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క మెసేజ్ ఉంటుంది. ఒకటి లిటరసీ గురించి ఉంటుంది, ఒకటి ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఉంటుంది. సో వాళ్ళు బయట వచ్చి పనులు చేయాలి, వీళ్ళు జస్ట్ హెల్ప్ చేయాలంతే, వాళ్ళ ప్లేస్ తీసేసుకొని గావన్ చేయకూడదు. వాళ్ళకి కావాల్సినంత సపోర్ట్ అండ్ హెల్ప్ చేయాలి తప్పితే వాళ్ళ ప్లేస్ వాళ్ళు తీసుకోకూడదు అని లాస్ట్ ఎపిసోడ్ చాలా బ్యూటిఫుల్గా వస్తుంది అన్నమాట.
ఓకే, అంటే నాకు ఒక డౌట్ వస్తుంది, రాగ్మయూర్ అంటే స్క్రీన్ వచ్చాక పెట్టుకున్నారా, మీకు మమ్మీ లేదు డాడీ పెట్టింది లేదు, మా రాగ్మయూరా? పేరెంట్స్ పెట్టిన పేరు అంటే కొంచెం డిఫరెంట్ గా ఉండేసరికి అప్పటి నుంచి వస్తుంది అనమాట. బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ వే. బట్ బికాస్ మీ సర్కిల్లో ఒక 10 నెట్వర్క్స్ చూసినా ఆ పేరు మీకు దొరకదు. సో సో మంచికో చెడుకో ఎప్పుడైనా మీ లైఫ్లో ఒక రాగ్మయూర్ ఒక ఇంటరాక్ట్ అయ్యాడంటే ఆ పేరు అయితే గుర్తుండిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే మమ్మీ డాడీ అసలు ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది మీదంతా? సో నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ అండి. సో ఐ వాస్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ హియర్. అండ్ నా స్కూలింగ్, నా కాలేజ్, సో స్కూలింగ్ భవన్స్లో చదువుకున్నాను, భారతీయ విద్యా భవన్. దెన్ శ్రీ చైతన్యలో ఇంటర్మీడియట్, అండ్ దెన్ ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేశాను, కంప్యూటర్ సైన్స్. దెన్ ఐ వెంట్ ఫర్ మై మాస్టర్స్. సో యా, ప్రెటీ మచ్ లైఫ్ అంతా హైదరాబాదే. సో యా. అండ్ మీరు హైదరాబాద్లో పుట్టి పెరగడం వల్ల తెలంగాణ మాట్లాడడం కొంచెం ఈజీ అయినట్టుంది. యా. సో పుట్టి పెరిగిందంతా ఇంకా ఇక్కడే కదా. సో దట్స్ వే అదొక చిన్న అడ్వాంటేజ్, బికాజ్ హియర్ దెర్ ఇస్ యాక్సెస్ టు ఎవ్రీథింగ్. సో అందుకనే నేను ఒక న్యూట్రల్గా మాట్లాడగలను, హైదరాబాద్ తెలంగాణ మాట్లాడగలను. ఇంకొంచెం కోర్ తెలంగాణ కావాలంటే అది కాస్త ఐ కెన్ లెర్న్ ఇట్ అండ్ టెల్. సో గాంధీ తాత చెట్టులో కొంచెం కోర్ తెలంగాణ ఉంటుంది, కిడాకోలాలో కాస్త హైదరాబాద్ తెలంగాణ ఉంటుంది. బట్ అగైన్ న్యూట్రల్ కావాలంటే వీరాంజనేయుల విహారయాత్రలో కొంచెం న్యూట్రల్ మాట్లాడాను. అండ్ శివరపల్లిలో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ట్రాన్సిషన్ ఉంటుందండి. సో ఇనిషియలీ చాలా న్యూట్రల్ మాడతాను అనమాట. బట్ స్లోలీ ఆ విలేజ్ వాళ్ళతో అడాప్ట్ అయిపోతూ తెలియకుండానే వాడికి ఆ లాంగ్వేజ్ వచ్చేస్తుంది అనమాట. సో దట్ వాజ్ ఎ నైస్. ఎందుకంటే ఎపిసోడ్కి నేను చూసుకోవాలి నేను ఏ మీటర్లో మాడుతున్నాను తెలంగాణ అని. అండ్ సీక్వెన్స్లో షూట్ చేయం, బికాజ్ ఇవాళ సో బేసికలీ ఎపిసోడ్ 1లో న్యూట్రల్ ఉంటుంది, ఎపిసోడ్ 8లో ఫుల్ తెలంగాణ వచ్చేస్తుంది అనమాట. సో బట్ ఆ ఆర్డర్లో షూట్ చేయం. ఒకరోజు ఎపిసోడ్ 7 షూట్ చేస్తాము. ఫస్ట్ ఇవాళ ఎపిసోడ్ 7 5th సీన్ షూట్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్ 1. సో ఐ షుడ్ గో బ్యాక్ అండ్ ఫోర్త్. ఐ షుడ్ మేక్ ష్యూర్ అది కొంచెం అది టఫ్ వే. సో బట్ నేను అంటే నా స్క్రిప్ట్లో రాసేసుకున్నా, ఇది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక అంటే 1 to 8 అనుకోండి, లైక్ 1 to రేట్ ఆఫ్ ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 1 to 10 ఎంత తెలంగాణ మాట్లాడాలి. సో ఇప్పుడు ఎపిసోడ్ 5లో ఒక 4 out of 10 మాట్లాడాలి ఇందులో. సో వాళ్ళు డైలాగ్ పక్కన రాసేసుకుంటే దాని తగ్గట్టు డైలాగ్ పెద్ద హోంవర్క్ చేశారు మీరు ఈ మూవీ. అంటే లైక్ ఎనీ అదర్ ప్రాజెక్ట్ ఐ డూ మై హోంవర్క్ బికాజ్ ఐ ఫీల్ దట్ ఈస్ నెసరీ. నేను అంత గిఫ్టెడ్ యాక్టర్ కాదనుకుంటున్నా. ఎందుకంటే గిఫ్టెడ్ యాక్టర్ ఎందుకు అంటే నేను ప్రిపరేషన్ పైన ఎక్కువ రిలే అవుతా. సో అది అట్లీస్ట్ దట్ విల్ గివ్ మీ కాన్ఫిడెన్స్. సో అలా దీనికి కూడా దాని తగ్గట్టు ప్రిపేర్ అయ్యాను. అంటే ఎస్పెషలీ బికాజ్ ఈజ్ అ వెరీ లిమిటెడ్లీ ఎక్స్ప్రెసింగ్ క్యారెక్టర్, దాని తగ్గట్టు నేను ఏం ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలను కొంచెం, ఎందుకంటే కొంచెం ఎక్కువ ఏజ్ చేసినా ఓవర్ బోర్డ్ అయిపోతుంది ఆ క్యారెక్టర్కి. సో దాని తగ్గట్టు నేను ఎట్లా ఈ సీన్కి ఎట్లా చేయొచ్చు, ఆ సీన్కి ఎట్లా చేయొచ్చు అని అది కొంచెం ప్రిపేర్ అయ్యి. అండ్ డైలెక్ట్ ఆల్సో. అంటే రాగ్మయూర్, నాకు అప్పటి నుంచి ఒక డౌట్ ఏంటంటే, బేసిక్గా మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా మీరు లైఫ్ని రన్ చేస్తున్న టైంలో ఇండస్ట్రీ వైపు అసలు ఎందుకు రావాలనిపించింది? మంచి జాబ్ వదిలేసుకొని, అంటే ఇక్కడికి వచ్చాక మనం సక్సెస్ అవుతామో లేదో తెలియదు, పోటీ ఎక్కువగా ఉంటుంది, అవకాశాలు వస్తాయో రాదో తెలియదు, ఇంత కన్ఫ్యూజన్లో ఇంత ధైర్యంగా వచ్చేసారు కదా, ఏంటి అసలు? అంటే ఒకటి ఏంటంటే చిన్నప్పటి నుంచి ప్యాషన్ అయితే ఉండింది, బట్ ప్రాక్టికల్గా ఎప్పుడు జంప్ అవ్వాలి అనేది ఎప్పుడు ఒక $1 million క్వశ్చన్ లాగా ఉండిపోయింది అనమాట. సో వెన్ ఐ వాజ్ డూయింగ్ కీడాకోలా, అంటే కీడాకోలా ఒక తరుణ్ భాస్కర్ ప్రాజెక్ట్ అంటే ఒక చాలా ఒక యాంటిసిపేషన్, ఒక రెస్పెక్ట్ ఉంటుందన్నమాట. సో దానివల్ల ఐ వాజ్ వెరీ షూర్ దట్ తరుణ్ భాస్కర్ అదే కీడాకోలా రిలీజ్ తర్వాత ఒక మంచి ప్రాజెక్ట్స్ పడతాయని. అంటే ముందు సినిమా బండి చేసిన తర్వాత క్వాంటిటీ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆఫర్ చాలా వచ్చాయన్నమాట. బట్ ఐ వాంటెడ్ టు బి వెరీ లైక్ చూజీ ఆన్ వాట్ ఐ డూ, బికాజ్ ఇండస్ట్రీలో స్టీరియో టైప్ అయిపోవడం చాలా ఈజీ అనమాట. ఒక 2-3 సినిమాలు సిమిలర్ క్యారెక్టర్స్ చేస్తే అయిపోయింది. ఇంకా ఇంకోసారి ఏదైనా క్యారెక్టర్ చేయాలనుకుంటే జనాలు ఒప్పుకోరు. అంటే ఈవెన్ డైరెక్టర్స్ కెనాట్ సీ యూ ఇన్ అ న్యూ రోల్, ఆడియన్స్ కూడా ఆ రోల్ డైజెస్ట్ చేసుకోలేరు. సో అందుకనే నేను సినిమా బండి అవ్వగానే నాకు చాలా రూరల్ కామెడీ బోల్డ్ వచ్చాయి అనమాట. బట్ నేను అవేవి చేయనన్నా. సో అందుకే నెక్స్ట్ మోడర్న్ ఆఫ్ హైదరాబాద్ చేసా, వేర్ అందులో కంప్లీట్లీ అర్బన్ మోడర్న్ లైక్ సిటీలో పుట్టి పెరిగినవాడు ఈజ్ అ డాక్టర్, వెరీ వెల్ రెడ్ అనమాట, వెరీ టోటల్లీ ఆపోజిట్. సో అలా ఎప్పటికప్పుడు ఆ స్టీరియో టైప్ అవ్వకుండా నేను చూసుకుంటాను అనమాట. సో ఇలాంటి ఇంత చూసికి వెళ్తున్నప్పుడు నాకు మై జాబ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ టు టిల్ సమ్ పాయింట్. సో కీడాకోలా తర్వాత క్వాలిటీ ఫిలిమ్స్ వస్తాయి ఆఫర్స్ అని కొంచెం ఐడియా ఉండింది. సో
ఆ లెక్క ప్రకారం కొంచెం అక్కడ జాబ్ పక్కన వదిలేసి కీడాకోల కీడాకోల చేసేటప్పుడు జాబ్ లో షూటింగ్ చేసేటప్పుడు జాబ్లో ఉన్నారు. రిలీజ్ తర్వాత నుంచి సో అప్పటి నుంచి దెన్ కీడాకోల తర్వాత పరదా తర్వాత వీరాంజనేయుల విహారయాత్ర, దెన్ శివరపల్లి, దెన్ ఒక గీతా ఆర్ట్స్ 2 వాళ్ళ ఫిలిం ఒకటి చేస్తున్నాను, దెన్ గరివిడి లక్ష్మి అని స్టార్ట్ అయింది. సో అంటే ద క్యాల్కులేషన్ వాస్ క్వాలిటీ ఫిలిం చేసుకుంటూ పోవాలి అని. సో అగైన్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఐటీ అగైన్ నేను కావాల్సి వస్తే వెళ్ళొచ్చు, అది బేసికలీ ఆ స్కిల్స్ నేర్చుకొని మళ్ళీ అంటే నాకు ఐ హ్యావ్ ఇనఫ్ ఎక్స్పీరియన్స్. సో ఒకవేళ పరిస్థితి వచ్చిందంటే మళ్ళీ చదువుకొని వెళ్ళిపోవచ్చు. బట్ సినిమాలు అలా కాదు, అంటే సినిమా అనే క్రియేటివ్ వరల్డ్ మనల్ని అంత ఈజీగా కావాలనుకోదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఎంటర్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. అది మనల్ని కావాలనుకున్నప్పుడు దాని ఓపెన్ డోర్స్ మనల్ని వెల్కమ్ చేసి దానికి ఏం కావాలో అది ఇచ్చేసేయాలి. సో అది ప్రేమించిన వాళ్ళు మనల్ని ప్రేమిస్తుంది. సో ఐ లవ్ ఇట్ బ్యాక్ అంటిల్ ఇట్ అంటే ఆ డోర్స్ ఓపెన్ అయినప్పుడే ఎంటర్ అయిపోవాలి బికాజ్ ఇట్స్ అంత ఈజీ కాదు మ్యామ్. సో ఆ ఒక్క ఛాన్స్ కోసం లైక్ ఎంత కాంపిటీషన్ ఉంటుంది. సో అలాంటిది మనల్ని ఇండస్ట్రీ ఇన్వైట్ చేసి ఇంత మంచి మంచి రోల్స్ ఇస్తుందంటే షుడ్ టేక్ ఇట్ రైట్. అంటే సినిమా ఇండస్ట్రీకి రావాలని మీకు ముందు నుంచి ఉందండి? చిన్నప్పుడు సినిమాలు కూడా ఎక్కువగా చూసానని చెప్పారు కదా, అంటే అప్పుడు ఎవరికైనా చెప్పేవారా నేను హీరో అవుతాను, నేను సినిమా, అట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉందా మీకు ఎవరిదా? లేదు, హీరో అవుతాను అని ఎప్పుడు లేకుండే, కానీ ఇంట్రెస్ట్ అయితే ఉండింది. అంటే ఐ ఎంజాయ్డ్ దట్ ఒక అంటే ఒక స్టార్స్కి ఒక యాక్టర్స్కి ఒక మ్యాజిక్ ఉంటుంది వాళ్ళ అరౌండ్. సో ఐ యూస్ టు ఎంజాయ్ దట్. సో నేను నా ఓన్గా నేనేదో వాళ్ళని ఇమిటేట్ చేయడము, అట్లా వాళ్ళని బట్టలు వేసుకోవడం, ఆ ఇంట్లో వాళ్ళ సీన్లు కాపీ చేయడం అవన్నీ చేసేవాడిని. కానీ ఇట్లా అంబిషన్ యాక్టర్గా అయిపోవాలి అని అయితే చిన్నప్పుడు లేకుండే. బట్ ద మోర్ మెచ్యూర్ అయినప్పుడు ఓకే ఇంత పిచ్ ఉంది, దీన్ని ఒక ఛానలైజ్ చేసి ఒక ఫామ్లో పెట్టాలి అన్నప్పుడు దెన్ మూవీస్ కేమ్ ఇన్ టు ద పిక్చర్ అండ్ అదే అంటే యాక్టింగ్ కేమ్ ఇన్ టు ద పిక్చర్ అండ్ దెన్ అలా. సో యాక్టింగ్కి ఏమేం కావాలో అవి మెల్లిమెల్లిగా నేర్చుకుంటూ థియేటర్ చేశాను. సో ఐ డిడ్ లాట్ ఆఫ్ థియేటర్ అండ్ అవన్నీ కోర్సెస్, చాలా యాక్టింగ్ కోర్సెస్ అటెండ్ అయ్యాను. అవన్నీ క్యూములేటివ్గా యాడ్ అవుతూ ఫైనల్గా బ్రేక్ వచ్చినప్పుడు పనికి వచ్చింది అనమాట. ఓకే. అండ్ ఫస్ట్ మూవీ కీడాకోలాలో మీరు వెండితెర మీద చూసుకున్నారు కదా, అప్పుడు ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి అసలు, ఎట్లుండే? యా సో బేసికలీ సినిమా బండి వాజ్ ద ఫస్ట్ ఫిలిం, బట్ ఇట్ కేమ్ అన్ ఓటీటీ. సో పెద్ద స్క్రీన్ మీద చూసుకునే ఛాన్స్ కీడాకోలతో దక్కింది. సో ఒక ఫస్ట్ థియేటర్కల్ ఫిలిం, అది కూడా తరుణ్ భాస్కర్ ఫిలిం అనేది ఇట్ వాజ్ అగైన్ వన్ మోర్ డ్రీమ్. అండ్ అగైన్ యాక్టింగ్ విత్ బ్రహ్మానందం గారు ఇన్ ఫుల్ లెంగ్త్. సో అది ఇంకా అసలు క్రేజీ అనమాట. అన్ని డ్రీమ్స్ ఒకటేసారి అదేదో ఉంటుంది, భగవాన్ దేతాయతో చప్పాడు పాడకే దేతాయ్ అని ఒకటి ఉంటుంది అనమాట. దేని వల్ల జబ్బీ దేతాయ్ చప్పాడు పాడకే దేతాయ్ అన్నట్టు ఒక థియేట్రికల్ ఫిలిం విత్ అరుణ్ అండ్ బ్రహ్మానందం గారు అండ్ ఇన్ ఐకానిక్ రోల్ కాల్డ్ కౌశిక్ అని. బికాస్ తరుణ్ భాస్కర్ వరల్డ్ కౌశిక్ అనే క్యారెక్టర్ ఈజ్ అ వెరీ ఐకానిక్ క్యారెక్టర్ అనమాట. సో ఈ ఇన్స్టాల్మెంట్లో నాకు ఇచ్చాడు తరుణ్ నా క్యారెక్టర్. సో అన్ని రకాలుగా ఐ వాజ్ బ్లెస్డ్ అనమాట. సో అలాంటిది నేను అదే థియేటర్లో చూసుకోగలను అంటే. సో ఫస్ట్ టైం థియేటర్లో చూడడం. సో ఫస్ట్ ఒక ప్రివ్యూ థియేటర్లో ఏఎంబీలో చూపించాడు తరుణ్, రిలీజ్ అయ్యే 2 days ముందు. దెన్ వరుసనే ఈ ప్రీమియర్లు అటెండ్ అవుతూ పోవడము అండ్ అక్కడ ఇమ్మీడియట్ రెస్పాన్స్ చూడడంలో ఆ కిక్ వేరే ఉంటుంది. అంటే మేము ఇట్లా ముందుకెళ్ళి వాళ్ళతో పాటు చూసేవాళ్ళం కాదు, వెనకాలకి వెళ్ళి దాక్కొని వాళ్ళ రియాక్షన్స్ ఎట్లున్నాయి, ఏ సీన్కి ఎక్కువ నవ్వుతున్నారు, ఏంటి దేనికి, ఏ సీన్కి పగలబడి నవ్వుతున్నారు, వాట్ ఈస్ మేకింగ్ దెమ్ లాఫ్, అవన్నీ చూస్తూ భలే ఉండే ఆ సీక్రెట్గా చూడడం అనమాట. సో అదేది సో చాలా థియేటర్స్కి వెళ్ళాము, సంధ్యాకి వెళ్ళాము, దెన్ ఏఎంబి, AAA అన్నీ కవర్ చేసాము. యాక్చువల్లీ మేజర్ అన్నీ కవర్ చేసాము. అండ్ ప్రసాద్ PCX అది ఉంటుంది పెద్ద స్క్రీన్, అక్కడ కూడా ఎంజాయ్ చేసాము. అంటే ఫుల్ ఇంత పెద్ద హాల్లో ఇంత పెద్దగా లైక్ ఇమేజెస్ కనిపిస్తూ వాళ్ళు నవ్వుతూ, ఇట్ వాజ్ ఎ క్రేజీ ఫీలింగ్. అండ్ తరుణ్ భాస్కర్ గారితో మీ ర్యాపో ఎలా ఉంది కీడాకోలా టైంలో, ఎట్లా ఉండేది అండ్ ఇప్పుడు ఎట్లుంది? ఇట్స్ ద సేమ్ అండి. ఆయన ఎప్పుడు లైక్ హీఈస్ ఆల్వేస్ వెరీ వార్మ్ అండ్ ఎప్పుడు ఒక నెగిటివ్ వైబ్ రాదు. ఆయన యూజువల్గా ఆయన ఎవరితో ఇంటరాక్ట్ అయినా దే విల్ ఫీల్ వెరీ పాజిటివ్ అబౌట్ దెమ్సెల్స్ అనమాట. అరే అంటే లైక్ అంటే నాతో ఇంత మంచిగా మాట్లాడతారా, నాతో ఒక మనలోనే ఒక చిన్న పాజిటివ్ ఇది జనరేట్ చేస్తాడు. దట్స్ స్పెషాలిటీ. అంటే ఐ మెట్ హిమ్ వే బ్యాక్ ఇన్ 2017. ఆయన ఒక
వెబ్ సిరీస్ క్రియేట్ చేశారు బీటెక్ అని, అప్పుడు ఆడిషన్కి వెళ్ళాను అనమాట. సో అప్పుడు ఎంత వామ్గా మాట్లాడాడో. దెన్ సినిమా బండి తర్వాత తనతో ఒక 2 యాడ్స్ చేశాను అనమాట నేను. ఆ కపుల్ ఆఫ్ యాడ్స్లో అప్పుడు చాలా బాగా మాట్లాడాడు. దెన్ అది చూసి మళ్ళీ కీడాకోలలో ఛాన్స్ ఇవ్వడం. సో ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ జర్నీ. ఈవెన్ నౌ హీ వాజ్ కంగ్రాచులేటింగ్ మీ ఆన్ శివరపల్లి సక్సెస్. అంటే వెరీ హ్యాపీ ఫర్ యర్ గ్రోత్. అండ్ ఇది అంటే బేసికలీ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ఆల్ ద పీపుల్ who gave me a chance in there. So అట్లనే తరుణ్ భాస్కర్కి వెరీ వెరీ గ్రేట్ఫుల్. బికాస్ తరుణ్ అది కీడా వల్ల నా ఒక లెవెల్ పైకి వెళ్ళాను. అండ్ ఒక మంచి అంటే ఇండస్ట్రీలో ఓకే వీడు ఒక యాక్టర్ ఉన్నాడు, ఓకే బాగానే చేస్తాడు అని ఒక రికగ్నేషన్ తెప్పించింది కీడాకోల. సో ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు హిమ్. అండ్ ఓకే. అండ్ తరుణ్ భాస్కర్ గారిలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి, మీకు వావ్ ఇది బాగుంది అనేది? అంటే ఆయన లైక్ ఒక మూవీ చేసేటప్పుడు ప్రీ ప్రొడక్షన్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అనమాట. అంటే ఆన్ పాయింట్ ఉంటుంది అనమాట. లైక్ ఎక్కడ అంటే తను ఎలా చూసుకుంటాడంటే బేసికలీ పర్ఫెక్షనిస్ట్. సింపుల్గా చెప్పాలంటే ఇన్ని డేస్లో ఇంత జరగాలి అండ్ ఇంత షూట్ చేయాలి అనేది ఒక బుక్ ఆల్మోస్ట్ ఒక బుక్ అంత ప్రిపరేషన్ ఉంటుంది అనమాట. ఆ బుక్లో క్లియర్గా రాసి ఉంటుంది ఈ డే ఈ షాట్ రఫ్లీ ఇంత టైం పడుతుంది ఇది అని. సో అవన్నీ ఏడీస్ దగ్గర ఉంటాయి అనమాట ఆ కాపీస్. సో దట్ ఎవ్రీ వన్ ఈజ్ ఇన్ సింక్ అండ్ దెర్ ఈస్ నో వేస్టేజ్ ఇన్ ప్రొడక్షన్. సో అంత బ్యూటిఫుల్గా ప్లాన్ చేసుకున్నాడు. అండ్ ఇప్పటివరకు తన ఎడిటింగ్ ప్యాటర్న్ అవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే ఇప్పటివరకు ఏ సీన్ లైక్ తీసి వేస్ట్ చేయలేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మూవీలో కొన్ని సీన్స్ ఇస్తాం, కొన్ని ఎడిట్లో పోతాయి, కొన్ని అది కొంచెం ఎక్స్ట్రా అయిందేమో, అవసరం లేదేమో, లెంగ్త్ పెరుగుతుందేమో వాటర్, అదంతా ఐడియా విజువలైజేషన్ చాలా ముందే పెట్టేసుకుంటాడు తరుణ్. సో దానివల్ల టిల్ నౌ తను తీసిన 3 సినిమాల్లో ఒక్క సీన్ కూడా దే డిడ్ంట్ కట్ అవుట్. నైస్. అంటే నేను కూడా ఫస్ట్ టైం వింటున్నా. బేసిక్ ఎడిటింగ్ లో పోయింది. కొంతమంది చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు కూడా నేను చేశానండి ఈ సినిమాలో బట్ ఎడిటింగ్ లో అది లేదు. సో అలా ఉండదు అనమాట. సో అదేంటి అటెన్షన్ టు డీటెయిల్ అంటారు దాన్ని, ఈవెన్ ఇన్ ద ప్రీ ప్రొడక్షన్ స్టేజ్. సో దట్స్ వాట్. అండ్ శివరపల్లి సినిమాలో మీరు పంచాయతీ సెక్రటరీగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఆ విలేజ్లోకి ఎంటర్ అయ్యారు. రియల్ లైఫ్లో మీకు గవర్నమెంట్ జాబ్ ఉండి అదే పంచాయతీ సెక్రటరీగా మీరు వర్క్ చేస్తే ఇండస్ట్రీకి వచ్చే వల్ల అది వదిలేసి ఆబ్వియస్లీ అదే బస్ పట్టుకొని వచ్చేవాడిని. అదే బస్ ఎక్కేవాళ్ళ అప్ అండ్ డౌన్ టికెట్ కూడా సింపుల్గా. ఓకే. బాబాయ్ వాడిని ఎట్లా టార్చర్ పెడతారండి వాళ్ళు అసలు. అంటే ఏంటి మీకు చూడండి వాళ్ళు, ప్లీజ్ చూడండి. అసలు ఆ శ్యామ్ అనే ఒక పంచాయత్ సెక్రటరీ ఉంటాడు. సో వాడిని ఊరి వాళ్ళు మామూలుగా చుక్కలు చూపించారండి. సో వాడిపైన చాలా జాలేస్తుంది మీకు. అంటే వాడు ఎండల్లో ఇదినప్పుడు అరే బాబు వాటర్ తాగుతావా అని ఇవ్వాలనిపిస్తుంది. అంత ఇదిగా ఉంటుంది అనమాట. అంటే అంటే ఏదో జోక్ చేస్తున్నాను కాదు కానీ కొంతమంది చెప్పారు అనమాట. లైక్ వెన్ దే ఆర్ వాచింగ్ ద సిరీస్ అప్పుడు కొన్ని సిచ్యువేషన్లో వీడు ఏంటంటే ఎక్కువ తిరిగి అనలేడు, మనసులో ఉన్నది బయట చెప్పలేడు. అంటే ఇట్ వాజ్ మోర్ లైక్ అరే ఈసారన్నా అంటే వాడికి ఊరికే పనులు చెప్పేస్తూ ఉంటారు అనమాట. వాడికి సంబంధం లేకుండా అంటే ఊర్లో పెళ్లి జరిగింది అనుకోండి, వాడు వెళ్ళి బ్యానర్లు ప్రింట్ చేయించాలి, కట్టించాలి, వచ్చిన విడిది అది ఒక విడిదిల్లాగా అయిపోతుంది అనమాట పంచాయత్ ఆఫీసు. వాళ్ళకి కూల్ డ్రింక్లు అందించాలి, వాళ్ళేమో కూల్ డ్రింక్ చల్లగా లేవంటారు, కొన్ని చల్లగున్న స్ట్రాలు లేవంటారు. పక్కన బ్యాండ్ వాడు వచ్చి మాకేం లేవా సార్ అంటాడు. సో అసలు సంబంధం లేని అంటే ఇవి చెప్తుంటేనే మీకు నవ్వు వస్తుంది. సో సంబంధం లేనివి వాటిలో పాపం వాడు ఇరికిపోయి ఉంటాడు, ఏం మాట్లాడాడు అనమాట. సో ఆడియన్స్ వాయిస్ విల్ బి లైక్ అరే ఈసారన్నా కాదు, నా వల్ల కాదు, నేను చెయ్యను అని చెప్పురా అన్నట్టు. యూజువల్గా ఇట్లా ఇంటరాక్ట్ అయ్యే సిచ్యువేషన్ చాలా తక్కువ. అంటే యూజువల్గా మన మూవీస్లో కానీ మేబీ ఒకప్పుడు ఇట్ యూస్ టు బి లైక్ అట్లా ఇంటరాక్టివ్ ఉండేది. అంటే సమ్ పీపుల్ అరే వీడు ఏంద్రా బాబు ఇట్లా చెప్పచ్చు కదరా అంటే దే రూట్ ఫర్ ద క్యారెక్టర్స్. అలాంటివి చాలా రేర్. ఇది దట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ అగైన్ విత్ శివరపల్లి. అంటే రియల్ లైఫ్ లో రాఘమయూర్ ఎట్లుంటాడు? సేమా? మోస్ట్లీ అలానే ఉంటారండి. జస్ట్ దట్ నా జర్నీ డిఫరెంట్. నాకు ఇక్కడ ఉండాలని ఇష్టం అంతా తప్పితే, బట్ నేచర్ వైజ్ మోస్ట్లీ నేను శ్యామ్ సార్నే కొంచెం ఏదైనా చెప్పాలంటే ఇబ్బంది. సో అట్లా అంటే ఇప్పుడు నాకు దాహం వేస్తుంది కానీ మీరు ఇంటర్వ్యూయర్
మళ్ళీ మిమ్మల్ని లేదు లేదు అర్జెంట్ మీరు వాటర్ తాగండి, మీరు 2 నిమిషాలు వెయిట్ అనుకుంటారేమో చేస్తాం. అని ఒక 10 minutes నుంచి ఆలోచిస్తున్నా, బట్ ఇదే ఛాన్స్ వచ్చిందని చెప్పాను. లేదు లేదు ఈ ఛాన్స్ వచ్చిందిగా ఇప్పుడు తాగేయండి. తాగండి ప్లీజ్. ఓ మొత్తానికి ఇలా మొగమాట పడుతుంటారు, నేను కాబట్టి అర్థం చేసుకొని మీకు వాటర్ బాటిల్ ఇచ్చాను. అట్లా అందరూ అర్థం చేసుకోరు. ఓకే, మీరు కూడా నెక్స్ట్ టైం డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నా కాస్త రాఘమయ్య ఇబ్బంది పడుతుంటారు, కంఫర్ట్ ఉన్నాడా లేదా అని అందరూ అడుగుతుండండి మధ్య మధ్యలో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా చేసేటప్పుడు శివరపల్లిలో బిగ్గెస్ట్ ఛాలెంజ్ లాగా ఇప్పుడు ఈ డైలాగ్, ఈ సిచ్యువేషన్ నేను హ్యాండిల్ చేయగలుగుతానా, ఈ యాక్టింగ్ దగ్గర నేను ఎక్కడన్నా డల్ అవుతున్నానా అని మీకు అనిపించిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? అంటే బికాజ్ మేము కంటిన్యూస్గా షూట్ చేసినందుకు ఒక చిన్న భయం ఉండేది. అంటే యూజువల్గా ఒక స్కెడ్యూల్ వైజ్ అని ఉంటాయి, ఈ స్కెడ్యూల్ ఒక 10 days షూట్ చేసి మళ్ళీ ఒక బ్రేక్ ఇచ్చి ఇంకో 10 days ఆర్ 15 days అట్లా ఉంటుంది అనమాట. దీనికి అంత షార్ట్ స్కెడ్యూల్ అంత షూట్ చేసేసరికి నాకు ఇంటర్నల్గా ఫీడ్బ్యాక్ వచ్చేది కాదు. అంటే యూజువల్గా నేను రాత్రికి వెళ్ళి ఆలోచిస్తాను, అరే ఇవాళ ఇది అలా చేసి ఉండాల్సింది, అలా మామూలు షూట్స్లో అలా ఉంటుంది నా ప్రాసెస్. బట్ దీనికి అసలు టైం లేకుండా అనమాట, ఎందుకంటే మేము షూట్ చేసింది ప్రాపర్ ఊర్లో. అంటే అది ఎంత రిమోట్ విలేజ్ అంటే మాకు అకామిడేషన్కి మేము పక్క స్టేట్కి వెళ్ళాల్సి వచ్చింది. అంటే మేము బార్డర్లో చేసాం, మహారాష్ట్ర తెలంగాణ బార్డర్లో ఉంది అనమాట ఈ లొకేషన్. సో రోజు మహారాష్ట్ర అంటే టెక్నికల్లీ మహారాష్ట్రకి వెళ్ళేవాళ్ళం, మహారాష్ట్రలో లాడ్జ్, అక్కడి నుంచి రోజు ఒక 1 hour 15 minutes ట్రావెల్ చేసి షూటింగ్కి వచ్చి మళ్ళీ అంతా ఫినిష్ చేసుకొని, అది కూడా ఎండల్లో. సో అసలు టైం లేదనమాట బికాజ్ మళ్ళీ వెళ్ళి స్నానం చేసి మళ్ళీ రేపటికి ప్రిపేర్ అవ్వాలి. సో ఇవాళ దాని గురించి ఇంకా గతం అని మర్చిపోవాలన్నమాట. ఇవాళ ఏం జరిగింది, ఇవాళ ఇంకేం బెటర్ చేయగలను నెక్స్ట్. సో దెర్ వాస్ నో ఏమంటారు ఒక లూప్ లేకుండే అనమాట ఫర్ ద ఫీడ్బ్యాక్. సో బట్ మై డైరెక్టర్ అండ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ దేవర్ గివింగ్ మీ కాన్ఫిడెన్స్, బాగానే చేస్తున్నాము, డోంట్ వరీ, అంత ఓవర్ థింక్ చేయకు, బాగానే ఉంది, మేము చూస్తున్నాం కదా, మేము ఏమన్నా మళ్ళీ నీతో చేయించాలంటే మేము చెప్తాం కదా, మేము స్క్రీన్ చూస్తున్నాం కదా, మానిటర్ చూస్తున్నాం కదా. అంటే ఓకే వాళ్ళని అంటే అప్పుడు అనుకునేవాడిని ఊరికే చెప్తున్నారేమో అనుకునేవాడిని. బట్ ఇప్పుడు అవుట్పుట్ చేసేసరికి ఓకే పర్లేదు, ఓకే బాగానే ఇప్పుడు అన్నారు అనమాట, నువ్వు అప్పుడు మేము చెప్తే నమ్మలే కదా, నువ్వు బాగానే ఉందంటే ఇప్పుడు చూడు ఎంత బాగుందో నీ పర్ఫార్మెన్స్ అంటున్నారా. అమ్మా ఓకేలే. అండ్ రాఘమయ్య ఇంకొకటి ఏంటంటే మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడు ఓటీటీలో ఇది ట్రెండింగ్లో ఉంది, పెద్ద మూవీస్ అన్నీ ఉన్నాయి, బట్ ఒక 3 ఫేసెస్తో ఇది ఇంత అయిపోయింది, ప్రమోషన్ కూడా ఎక్కువ లేదు, జస్ట్ పోస్టర్లలో 3 ఉన్నాయని చెప్పారు కదా. అంటే ఇట్లా చిన్న సినిమాలకు చిన్న వెబ్ సిరీస్లకి అంటే కంటెంట్ ఉంటే చాలు జనాలు ఆదరిస్తున్నారు, పెద్ద వాటిని కూడా పక్కన పెడుతున్నారు అన్నప్పుడు ఇంత కష్టపడి చేస్తున్నారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది ఆ ఫీలింగ్? సో ఇట్ గివ్స్ మోర్ కాన్ఫిడెన్స్ టు అంటే ఇప్పుడు నేను తీసుకున్న చాయిసెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు నేను చేసిన రోల్స్ ఒక్కొక్కటి దానికి సంబంధం ఉండదు యాక్చువల్లీ. అంటే సినిమా బండి ఈజ్ కాంట్రాస్టింగ్లీ డిఫరెంట్ టు మోడల్ ఆఫ్ హైదరాబాద్, దట్ ఈస్ అగైన్ కాంట్రాస్టింగ్లీ డిఫరెంట్ టు కీడాకోలా, మళ్ళీ అది టోటల్ వీరాంజనేయ. అంటే వీళ్ళందరి సోషల్ ఎకనామిక్ స్టేటస్ అండ్ సైకలాజికల్ స్టేటస్ ఇవన్నీ వెరీ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో నేను కాన్షియస్గా అట్లా చేస్తూ వస్తున్నా. సో ప్రతిదీ ఈజ్ గెటింగ్ అప్రిషియేషన్. సో ఇట్ ఈస్ మేకింగ్ మై అప్రోచ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్. ఓకే పర్లే, సోఫార్ అయితే కరెక్ట్ వేలోనే వెళ్తున్నాము. సో ఈ శివరపల్లి సక్సెస్ కూడా ఓకే, సో ప్యూర్లీ కాంటెంట్ బేస్డ్ ఆథర్ బ్యాక్డ్ రోల్స్లో మనం షైన్ అవుతే విల్ గెట్ బెటర్ ఆపర్చునిటీస్ గోయింగ్ ఫార్వర్డ్ అన్నట్టు ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అనమాట. ఓకే ద రైట్ అప్రోచ్ చేయాలి. అంటే మీరు ఫర్జీ మూవీలో ఒక క్యారెక్టర్ చేసి ఉండాలి, బట్ అది అవ్వలేదు అని నేను విన్నాను. మళ్ళీ కాల్ వచ్చిందా మీకు ప్రొడక్షన్ హౌస్ నుంచి? వచ్చింది. చేయబోతున్నారా, ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే టూ ఎర్లీ టు సే ఎనీథింగ్, బట్ డెఫినెట్లీ ఇంతకుముందు అంటే బట్ అది కూడా ఫర్జీ కూడా అది బేసికలీ దానికి దే నీడ్ ఏ ప్రాపర్ ముంబై టపోరి మాట్లాడగలిగేవాడు కావాలన్నమాట. నేను ఆ టైంలో హిందీ మాట్లాడగలిగాను, కానీ లైక్ మన హైదరాబాద్ స్టైల్లో వచ్చేసింది దక్కిని హిందీ. సో వాళ్ళకి ముంబై కావాల్సి వచ్చింది, దానివల్ల ఇదైందనమాట. బట్ హ్యావింగ్ సెడ్ దట్ అగైన్ ఐల్ బీ అంటే ఐఎమ్ వర్కింగ్ విత్ దెమ్ అగైన్. సో బట్ అంటే ఇట్స్ టూ ఎర్లీ టు రివీల్ ఎనీ డీటెయిల్స్
ఐ బాట్ దట్. ఓకే ఓకే సరే, కమింగ్ సూన్ మీ నుంచి మంచి గుడ్ అప్డేట్ ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు యాక్టర్గా ఇంకా మీకు తిరగలేదు, మీ యాక్టింగ్ ఈ సినిమాలు చూస్తుంటే మీ సినిమాల సెలెక్షన్ విషయంలో కావచ్చు ఇదంతా టూ గుడ్, అసలు చాలా బాగుంది. అండ్ మీరు రైటర్గా కూడా మీకు అనుభవం ఉంది కాబట్టి నెక్స్ట్ ఫ్యూచర్ డైరెక్షన్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉందా? లేదు, అస్సలు లేదండి, ప్రస్తుతానికి అయితే అస్సలు లేదు. వద్దురా బాబుని యాక్టింగ్ చూడలేకపోతున్నాం అప్పుడు మేబీ ఇందులో కూడా వేలు పెడదాం, అప్పుడు చూద్దాం. అంటే ఇప్పుడు ఒకసారి మీరు చేసిన సినిమాలన్నీ చూసినట్లయితే సినిమా బండితో మొదలుపెట్టి ఈ సినిమా వరకు అంటే ఒక్కొక్కటి డిఫరెంట్గా ఎంచుకుంటూ వస్తున్నారు. అంటే మీరు రైటర్గా కాస్త మీకు అనుభవం ఉంది కాబట్టి మీ సెలెక్షన్ ఇంత బ్యూటిఫుల్ ఉంది అనుకోవచ్చా? అంటే మల్టిపుల్ థింగ్స్ అండి. నేను అంటే రైటింగ్ చేసేవాడిని, చిన్న షార్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేసేవాడిని, మూవీస్కి రివ్యూస్ రాసేవాడిని. సో వీటన్నిటి వల్ల ఒక పర్స్పెక్టివ్ వచ్చింది. అంటే నేను ఓన్లీ నా సైడ్ నుంచే థింక్ చేయను, అంటే ఓన్లీ నా రోల్ ఇట్లా ఉంది అట్లా ఉంది అలా థింక్ చేయకుండా ఓవరాల్ మూవీ స్టోరీ టెల్లింగ్ పర్స్పెక్టివ్లో కొంచెం ఆలోచించే స్కోప్నిచ్చింది అనమాట ఈ ఎక్స్పీరియన్స్. సో విత్ దిస్ ఎక్స్పీరియన్స్ అంటే ఐమ్ జస్ట్ పుట్టింగ్ ఇట్ టు యూజ్ అనమాట. సో వీటన్నిటిని మూవీస్ రివ్యూ చేయడం వల్ల కానీ వీటి కానీ ఒక ఐడియా వస్తుంది కదా, ఓకే ఇది వర్క్ అవ్వకపోవచ్చు, లేకపోతే ఇలాంటివి ఎన్ని చూసాము, అంటే ఈ పక్కా స్టీరియో టైప్ అయ్యే రోల్, లేకపోతే ఈ కామెడీ అంత పండట్లేదు దీనికి అంటే డైరెక్టర్ అనుకుంటున్నాడేమో ఇది బాగా పేలుతుందని, కానీ ఐ డోంట్ థింక్, బికాస్ విత్ ఆల్ ద ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ వాట్ ఐవ్ సీన్ ఐ డోంట్ థింక్ దిస్ జోక్ విల్ ల్యాండ్. సో ఇన్ని జోక్స్ ల్యాండ్ అవనప్పుడు బెటర్ నాట్ టు డూ దిస్ ప్రాజెక్ట్. సో అలా దట్స్ హౌ ఐ డిసైడ్ ఐ చూస్ ద ప్రాజెక్ట్స్. అండ్ రాగ్మయూర్, మీరు మూవీస్ కి రివ్యూస్ కూడా రాసేవాళ్ళు కదా, ఇప్పుడు మీ మూవీస్ కి వేరే వాళ్ళు రివ్యూస్ రాస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది చూస్తున్నప్పుడు? మంచిగా అనిపిస్తుంది. అంటే ఇన్ ద సెన్స్ సో ఫార్ కొంచెం మేజర్లీ పాజిటివ్గానే వచ్చాయి. అండ్ ఆల్సో ఆబ్వియస్లీ ఓపెన్ ఫర్ క్రిటిసిజం, అండ్ కొన్ని స్లైట్ క్రిటిసిజం కూడా దిస్ ఆల్వేస్ దేర్ అనిపించిందా మీకు? అట్లా ఉంటుంది. సో అగైన్ సో వాటి నుంచి ఆ క్రిటిసిజం లాజికల్గా ఉందనుకోండి, డెఫినెట్లీ యూ షుడ్ టేక్ ఇట్ అండ్ వర్క్ ఆన్ ఇట్. సో అలాంటివి కొన్ని ఐ థింక్ ఐ హావ్ టేకెన్ ఇట్ అండ్ ఐ వర్క్డ్ ఆన్ ఇట్, అండ్ సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్రాసెస్. అంటే ఆ టైంలో రివ్యూ రాసిన వాళ్ళని తిట్టుకున్నారా, ఏ ఇలా రాసాడేంటి అట్లా ఏమైనా అనిపించిందా? అట్లేం లేదు. అంటే అంటే అగైన్ రివ్యూ రైటర్స్లో కూడా కొంతమంది ఎలా ఉంటారంటే కొంతమంది భలే రాస్తారు, భలే అనలైజ్ చేసి భలే కరెక్ట్గా రాస్తారు, కొంతమంది జస్ట్ ఫర్ నేమ్స్ అట్లా రాస్తారు. సో అలాంటివి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, బికాస్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ వెరీ ఇల్లాజికల్ ప్లేస్ అండ్ ఎవ్రీథింగ్. సో వెన్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ఎ లాజికల్ ప్లేస్ అండ్ ఎవ్రీథింగ్, then definitely we need to pay attention to those critics. And ఇంకొకటి ఏంటంటే నేను గమనించింది, గాంధీ తాత చెట్టు మూవీలో కాకుండా మిగతా కొంచెం అంత కామెడీ జోన్లోనే మీరు వెళ్తున్నారు. అంటే వర్కౌట్ అవుతుందని వెళ్తున్నారా ఏంటి, ఫ్యూచర్లో కూడా ఇదే జోన్లో వెళ్తారా? నాట్ నెసరీలీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మన పరదాలో ఏం కామెడీ ఉండదు. దెన్ గరుడ లక్ష్మిలో కూడా అంటే ఇట్స్ అ మిక్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. బట్ అగైన్ వాట్ ఐవ్ నోటీస్ ఇస్ కామెడీ అంటే పెద్ద కామెడీ ఉన్నా లేకపోయినా దే ఆర్ సీయింగ్ ఒక చిన్న హ్యూమర్ ఎలిమెంట్ చూస్తున్నారు. నేను ఏ రోల్ చూసినా, సో ఆ కొంచెం హ్యూమర్ తీసుకొస్తానని ఆ బెట్స్ ఎక్కువ పెడుతున్నారు నా పైన. లైక్ అరే వీడిని పెడితే యాక్టింగ్ ఎలా చేస్తాడో ఒక చిన్న హ్యూమర్ తీసుకొస్తాడు, ఆ రోల్ ఎలాగో ఓకే హీల్ యాక్ట్ అకార్డింగ్లీ, బట్ అది కాకుండా ఒక చిన్న సటిల్ హ్యూమర్ తీసుకొస్తాడని ఒక మంచి ఇంప్రెషన్ పడింది కొంతమంది డైరెక్టర్స్కి. సో అట్లా అనమాట. సో ఓకే ఏదైనా సీరియస్ రోల్ చేయాలంటే ఆబ్వియస్లీ ఇప్పుడు గాంధీ తాత చెట్టు కూడా యాక్చువల్లీ సో ఎంత విలన్ వేసినా వాడి నుంచి ఒక చిన్న హ్యూమర్ వస్తుంది. అవును, ఎందుకు నెగిటివ్కి వెళ్ళిపోయారు గాంధీ తాత చెట్లు? నేను వెళ్ళిపోవడం కాదండి, యాక్టర్గా అన్నీ చేయగలగాలి, అది దట్ ఈస్ మై ఒపీనియన్. అంటే అన్ని రసాలు పండించగలగాలి. సో గ్రే షేడ్స్, సో అంటే ఇంత నేర్చుకొని ఓన్లీ కొన్ని రసాలకే పరిమితం అయిపోతే వాట్స్ ద పాయింట్. సో అన్నీ చేయగలగాలి. అంటే అగైన్ ఏదో చేయాలని చేయడం కాదు, మంచి సినిమా లైక్ మంచి స్క్రిప్ట్ అలాంటి రోల్ వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను. గర్విడి లక్ష్మి షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఐ థింక్ ఇది ఒక బయోపిక్ కదా, ఎట్లా నడుస్తుంది షూటింగ్, ఏంటి ఆ విశేషాలు ఏమైనా చెప్తారా? గోయింగ్ గ్రేట్. అది బేసికలీ ఒక ఫీమేల్ ఫోక్ సింగర్ బయోపిక్ గర్విడి లక్ష్మి అని. సో అందులో ఐఎమ్ ప్లేయింగ్ ద హీరో ఇన్ దట్ ఫిలిం. సో అందులో మంచి శ్రీకాకుళం యాక్సెంట్ చేయడానికి ఒక ఛాన్స్ దొరికింది నాకు ఇప్పుడు. అండ్ అందులో నేను ఒక బుర్రకథ ఆర్టిస్ట్ని.
సో బుర్రకథ బుర్రకథ. బుర్రకథ సింగింగ్ డాన్సింగ్ అదొక స్టైల్, వెరీ డిఫరెంట్ స్టైల్ అది. సో ఆ బుర్రకథ కాస్ట్యూమ్ అది ఇది పెట్టుకుని ఆ డాన్సులు పాటలు చేయడం, అండ్ ద పర్సన్ బిలాంగ్స్ టు శ్రీకాకుళం. సో మళ్ళీ ఆ యాక్సెంట్ నేర్చుకొని, అంటే ఇట్స్ మై టఫెస్ట్ మూవీ టిల్ డేట్, బికాస్ ఇంత బుర్రకథ సింగింగ్ కూడా ఉంటుందా మీకు ఈ ఉంటుంది సినిమాలో? ఉంటుంది ఉంటుంది ఉంటుంది. ఓ, సో అంటే బేసిక్ గా మీరు అప్పుడప్పుడు పాటలు ఏమైనా పాడుతుంటారా? ఇప్పుడు ఈ సినిమా కోసం సింగింగ్ నేర్చుకున్నారా? లేదు, అంటే బాత్రూమ్, Bathrooms. కిచెన్, బెడ్రూమ్, హాల్ సింగర్ని. సో అదేం లేదు, అంటే లిరిక్స్ ఏమన్నా యాజ్ ఎ రైటర్ గా లిరిక్స్ ఎప్పుడన్నా రాసారా? అంత సీన్ లేదండి, అంత సీన్ లేదు. బట్ యా, ఇందులో అంటే అగైన్ వాళ్ళకు ఒక స్టైల్ ఉంటుంది, అంటే నార్మల్గా పాడలేం, వాళ్ళకు ఒక దెర్ ఇస్ అ సర్టెన్ వెరీ పెక్యులర్ స్టైల్ ఉంటుంది బుర్రకథ చెప్పే ఇది. సో అది ఆ ఫామ్ నేర్చుకున్నాం అనమాట బేసికలీ. నైస్. అంటే బుర్రకథ ఇవన్నీ కనుమరుగైతున్న టైంలో ఇట్లాంటి Exactly. కాన్సెప్ట్ తో రావడం అనేది గ్రేట్ జాబ్ ఇది. యా యా యా. సో ఈ జనరేషన్కి కొంచెం ఐడియా వస్తుంది, అండ్ అసలు బుర్రకథ ఏంటి, ఓహో ఇలా ఉండేదా, ఇట్లా ఇది అని. ఓకే. అండ్ గాంధీ తాత చెట్టు మూవీ విషయానికి వస్తే సుకుమార్ గారు వాళ్ళ డాటర్తో మీరు కలిసి వర్క్ చేశారు. ఎట్లా ఉంది అట్లా, మీకు దాని గురించి అని చెప్తారా? యా వాళ్ళది ఆయన ఎంత ఇంటర్నేషనల్ లెవెల్ అయినా వాళ్ళ ఫ్యామిలీ మాత్రం ఎక్స్ట్రీమ్లీ డౌన్ టు అర్త్ మ్యామ్. సో అసలు అంటే నేను షాక్ అయిపోయా వాళ్ళ హోల్ బిహేవియర్, మొత్తం ఫ్యామిలీ బిహేవియర్ చాలా ఎక్స్ట్రీమ్లీ నార్మల్ అండ్ వెరీ గ్రౌండెడ్ ఉంటారు వాళ్ళంతా. సో అక్కడ వాళ్ళ మదర్ కూడా వచ్చేవారు, తబిత గారు వచ్చేవారు అనమాట. ఆవిడ కూడా చాలా సింపుల్గా భలే ఏమంటారు, వెరీ కామన్ మ్యాన్ లాగా చాలా స్వీట్గా మాట్లాడేది. అండ్ ఎక్కడ మేము సుకుమార్ ఫ్యామిలీ కానీ సుకుమార్ గారి ఫ్యామిలీ కానీ అన్నట్టు ఎక్కడ ఉండేవారు కాదు. భలే అంటే అది చాలా బేసికలీ ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ లాగా షూట్ చేశారు అది, విత్ వెరీ మినిమల్ బడ్జెట్స్ అండ్ వెరీ మినిమల్ రిసోర్సెస్. స్టిల్ వాళ్ళంతా అడ్జస్ట్ అయిపోయారు అక్కడ. సుకుమార్ గారు ఎప్పుడైనా సెట్కి వచ్చారా? వచ్చారు. సో ఒకరోజు తబిత గారి బర్త్డే ఉండిందనమాట. అప్పుడు ఆయన అంత మంచిగా బొకే, కేక్ అవన్నీ తీసుకొని వచ్చారు. చాలా మంచిగా స్వీట్ అండ్ రొమాంటిక్ అనిపించింది. అండ్ అప్పుడు వచ్చినప్పుడు ఇంటరాక్ట్ అయ్యాను. అండ్ సుకుమార్ గారు సో ఫుటేజ్ చూస్తూ ఉంటారు కదా మధ్యలో, ఆబ్వియస్లీ వీళ్ళు చూపిస్తూ ఉంటారు, సరే ఇలా వచ్చింది ఇలా తీసాను. సో ఆ రోజు ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు నేను గాంధీ తాత చెట్టులో కొంచెం ఒక రకంగా, అంటే వాడికి ఒక చిన్న యాటిట్యూడ్ ఉంటుంది, ఒక సిటీ నుంచి వచ్చాను ఇది అని ఒక వాక్ ఉంటుంది వాడి, ఒక చిన్న స్టైలిష్ వాక్ అట్లా ఉంటుంది. అది నేను అంత కాన్షియస్గా ఇట్లానే చేయాలని చేయలేదు, ఏదో చేశాను. అది సుకుమార్ గారు నన్ను కలగానే ఆ సీన్లో అలా వాక్ చేస్తావు కదా అని ఇట్లా చేసి చూపించారనమాట. నేను ఇట్లా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయా. నేను ఫస్ట్ అసలు ఆయనను కలవడమే ఇది, అండ్ ఆయన ఏమో డైరెక్ట్గా నా వాక్ చేసి చూపించేస్తున్నారు అనేసరికి నేను క్రేజీ అనిపించింది. అబ్బా అసలు ఇదిగా దీనికోసమే కదా లైక్ మూవీస్కి వచ్చింది, ఇలాంటి హై మూమెంట్స్ కోసమే కదా అని. అంటే ఏ యాక్టర్కి అయినా సరే ఇలాంటి క్యారెక్టర్ చేయాలి, ఇట్లాంటి క్యారెక్టర్లు నాకు పడితే బాగుంటుంది అనిపిస్తుంది కదా. మీకు ఎట్లాంటి క్యారెక్టర్ ఇష్టం అండ్ డ్రీమ్ క్యారెక్టర్ ఏంటి? టు బి ఆనెస్ట్ అట్లా ఏం లేదు మ్యామ్. అంటే నా ఫిలాసఫీ ప్రకారం అలా ఒకటి పెట్టుకుంటే అది వచ్చినప్పుడు ఇంకా మిగతా చేసినప్పుడు అంత కిక్ రాదు కదా. సో ఏదైనా ఒక మనం దాన్ని హై తెప్పించుకొని చేయాలి, అప్పుడే విల్ గివ్ 100% అని నా ఒపీనియన్. ఓకే. అంటే ఇప్పటి వరకు మీరు చేసిన సినిమా, అంటే సినిమా బండి నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ఈ మూవీ వరకు, ఇందులో బెస్ట్ మీ పర్ఫార్మెన్స్ కావచ్చు, పోనీ ఒక డైలాగ్ కావచ్చు, ఇక్కడ నేను చాలా బాగా చేశా అంటే 1కి 4 సార్లు చూసుకొని వావ్ ఇది నేను చాలా బాగా యాక్ట్ చేశా అనే ఫీల్ వచ్చింది ఏంటి? అంటే ఒక్కో దాంట్లో ఒకటి ఉందండి, బట్ ఒకటి కావాలంటే ఒకటి చెప్తా మీకు టైం ఉంటే. సో ఇందులోనైతే ఆబ్వియస్లీ ఆ స్వరమంజరి డైలాగ్ ఉంటుంది, అది ఇప్పటికీ అంటే ఎస్పెషలీ ఈ వ్యాలంటైన్స్ వీక్లో ఆ స్వరమంజరి డైలాగ్ ఒక మోనోలాగ్ ఉంటుంది పోయం, అది ఎవ్రీ ఫిబ్రవరి ట్రెండ్ అవుతూనే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ రీల్స్లో, జనాలు స్టోరీలో ట్యాగ్ చేస్తుంటారు, అది చెప్పక్కర్లేదు. సో అదే ఒక ఏమంటారు, దానికి ఇంకా చావు లేదు ఆ డైలాగ్, అట్లా అయిపోయింది ఆ డైలాగ్, అంత ఐకానిక్ అయిపోయింది అనమాట. అంటే ఇప్పటికీ ఒక 3-4 years ఉన్న పీపుల్ ఐడెంటిఫై ద మోస్ట్ విత్ మరిడేష్ బాబు అనమాట, అంత ఇంపాక్ట్, బికాస్ ఫస్ట్ టైం నన్ను చూడడం అనమాట జనాలు, అండ్ అలా రిజిస్టర్ అయిపోయా. సో ఆ డైలాగ్ వాజ్ మెమరబుల్. అండ్ దెన్ కమింగ్ టు కిడాకోలా ఒక
ఒక మోనోలాగ్ ఉంటుంది, ఆ ట్రైలర్లో ఉంటుంది అనమాట. చిన్నప్పుడు ఫస్ట్లో KFC ఓపెన్ అయితే నువ్వు నేను వైన్ షాప్ పక్కన పక్కడి బండ్లు ఎందుకు తింటుండే అని ఒక చిన్న మోనోలాగ్ అంటే అంటే ఒక చిన్న ఒక మిడిల్ క్లాస్, ఒక అన్ఎంప్లాయిడ్ వాళ్ళకుండే ఒక ఫ్రస్ట్రేషన్, ఒక బాధని ఎక్స్ప్రెస్ చేసి, అంటే వాళ్ళందరూ తినేవాళ్ళు మనకెందుకులే, మనకి పైసలు లేకుండే, సో మనం పైసలు సంపాదించాలి అని ఒక చిన్న డెస్పరేషన్ అండ్ మోటివేషన్తో చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది అనమాట మోనోలాగ్. సో అది ఐ లైక్ ఇట్. I mean, I enjoyed doing it a lot. I enjoyed a lot doing it. Then దాని తర్వాత వీరాంజనేయుల్లో ఒక మంచి సీన్ ఉంటుంది, నాకు నరేష్ గారికి ఒక సీన్ ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచి, అంటే ఆ క్యారెక్టర్ వాడు ఎట్లా ఫీల్ అవుతాడంటే, చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫాదర్ ఏం చేయలేదు, అంటే వాళ్ళ ఫాదర్ చాలా కన్వెన్షనల్ థింకర్ అనమాట. సో ఇతనికి ఏంటంటే నన్ను స్టార్ట్అప్ చేయడానికి ఎంకరేజ్ చేయలేదు, అంటే స్టార్ట్అప్ చేస్తానప్పుడు డిస్కరేజ్ చేస్తాడనమాట. సో అవన్నీ చిన్నప్పటి నుంచి తనని డిస్కరేజ్ చేసినవన్నీ ఒకటేసారి వెంట అవుట్ అయ్యి చెప్తే వాళ్ళ అంటే చాలా హీటెడ్ కన్వర్సేషన్ నడుస్తుంది, వెరీ ఎమోషనల్ అనమాట. ఇంకా వాడికి ఆల్మోస్ట్ ఇంకా ఏడుపు ఇక్కడ వరకు ఆగిపోతుంది, బట్ ఆ ఎమోషన్లో చెప్పడం అనేది అదొక బ్యూటిఫుల్ సీను. ఇంకా శివరపల్లి అయితే ఇంకా ఒక సీన్ ఉంటుంది, అంటే ఒక లోన్లీనెస్ గురించి ఒకటి ఉంటుంది అనమాట. అంటే నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు ఇక్కడ, ఎవరితో అయినా ఫోన్లో ఎంతసేపు మాట్లాడాలి, నాకు ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేరు అని ఒక చిన్న, అంటే జాబ్ చేయడం, రోజంతా కష్టపడి పని చేయడం, రాత్రి అయితే కరెంట్ పోతుంది, ఎటువంటి పీస్ లేదు ఫిజికల్, అంటే లైక్ ఐ మీన్ టోటలీ డిప్రెస్డ్ లోన్లీ వరల్డ్ అన్నట్టు ఒకటి డైలాగ్ ఉంటుంది అన్నమాట. అది చాలా రిలేట్ అవుతున్నారు జనాలు. ఐ మీన్ చాలామంది యంగ్స్టర్స్ ఆర్ ఇన్ దట్ ఫేస్ వేర్, అంటే నీ గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, గ్రాడ్యుయేషన్ వరకు నీకు మంచి సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు, యూఆర్ ఫిల్డ్ విత్ ఆల్ దట్. సడన్లీ ఒక్కడు US వెళ్ళిపోతుంటాడు, ఇంకా కదా వేరే స్టేట్కి వెళ్ళిపోతుంటాడు ఏదో, దెన్ స్లోలీ విల్ బి లెఫ్ట్ విత్ ఓన్లీ 2-3 bunch ఆఫ్ ఫ్రెండ్స్. అప్పుడు వాళ్ళు కూడా ప్రాబ్లీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తోనో వైఫ్తోనో ఏదో బిజీ అయిపోతుంటారు. సడన్లీ యూ విల్ ఫీల్, ఆల్ ఆఫ్ ఎ సడన్ యూ విల్ ఫీల్ వెరీ లోన్లీ, ఇప్పుడు ఏం చేయాలి, ఏంటి ఇంతేనా నా లైఫ్ అని ఒక చిన్న ఫేస్ ఉంటుంది ప్రతి గైకి. సో ఇట్ రిఫ్లెక్ట్స్ దట్ ఫేస్. సో ఓకే. అండ్ ఇన్స్టాగ్రామ్లో మీరు ఎక్కువ మీమ్స్ చూస్తుంటారా రాఘమయూర్? అంటే ఒక 2-3 మీమ్స్ నేను మిమ్మల్ని అడుగుతా, మీ లైఫ్ కి కనెక్ట్ అయ్యేవి ఏమన్నా ఉంటే ఒక 2-3, ఎక్కువ కదా, అంటే ఏంట్రా ఇంత మాట అన్నావు, ఏంటి బ్రో ఇంత మాట అన్నావు, ఇది ఉంటుందిగా, ఇట్లా ఏమన్నా మీకు కనెక్ట్ అని ఉన్నావా? ఏంటి బ్రో ఇంత మాట ఒకళ్ళు నన్ను గుర్తుపెట్టారండి, గుర్తుపెట్టి చాలా బాగా చేశారు మీరు, అసలు మీ ఫాదర్తో సీన్స్ అదిరిపోయి చాలా బాగుంది, చాలా బాగా చేశారండి, మేమందరం ఎంజాయ్ చేసాము అన్నాడు. థ్యాంక్ యూ అండి. అదే నరేష్ గారితో సీన్ అవన్నీ చాలా బాగా వచ్చాయండి, నేను ఎంజాయ్ చేశాను అంటే, అందులో రావు రమేష్ గారు కదా అంటే, దాన్ని నాకు అర్థమైంది, ఆయన చెప్తుంది మారుతి నగర్ సుబ్రహ్మణ్యం గురించి, వీరాంజనేయ విహార యాత్ర గురించి కాదు, ఏంటి బ్రో అంత మాట అని లోపల అనుకున్నా. నైస్. థ్యాంక్ యూ సో మచ్ రాఘమయూర్. మీ సిరీస్ చాలా సక్సెస్ అయింది, ఇంకా ఈ సిరీస్లో అప్కమింగ్ వచ్చేటి కూడా ఉన్నాయి, అండ్ మీ కెరీర్కి ఆల్ ది బెస్ట్, మీరు అనుకున్న ప్రాజెక్టులన్నీ చేయాలి, అండ్ ఇప్పుడు అప్కమింగ్ కూడా వస్తున్నాయి కదా, ఆల్ ది బెస్ట్. మళ్ళీ కూడా మనం ఇంటర్వ్యూ చేయాలి, సక్సెస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ, థ్యాంక్ యూ ఫర్ ద టైం. సో చూసారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 10 TV.